తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా చేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్య కారణాలతో ముఖ్యంగా గుండెపోటుతో మృతి చెందినటువంటి ఘటన ఇటు వరంగల్ జిల్లాలోనే కాదు కరీంనగర్ జిల్లాలో సైతం ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. విషాదాన్ని నింపింది. మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు, మాజీ ఎమ్మెల్యే బుడిగ శోభ ఉన్నారు. మీతో ఎట్లా చూడొచ్చు, ఒక ఉద్యమకారుడు ఒక ఎమ్మెల్యేగా చేశారు, జడ్పీటీసీగా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్పర్సన్గా చేసినటువంటి వ్యక్తి. మా అనుకోట ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో వరంగల్ను చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఇక లేరు. ఎట్లా చూస్తున్నారు అన్న? మీకు ముందుగా నమస్కారాలు. పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకే ఒక జిల్లా అధ్యక్షుడిగా, కష్టకాలంలో కేసీఆర్ గారు, ఆనాటి రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసము ఏ పిలిపించినా కూడా అందుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాను కదిలిచ్చి సభలు కానివ్వండి, ధర్నాలు, రాస్తారోకలు కానివ్వండి, ఆనాడున్న అధికార పార్టీ మీద ఒక యుద్ధం ప్రకటించేది. అంటే ఆయన ఒక మారుమూల మండల ప్రాంతంలో పుట్టి ఒక కషి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, మా బాస్, మా నాయకుడు కేసీఆర్ పిలిపించుడు, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం అని ఒక అంకిత భావంతో కేసీఆర్ గారు, మాలాంటోళ్ళం ప్రతి ఒక్కలం కూడా ఇవాళ నేను గాలన్న నాలాంటి వందలు వేల మంది ఉద్యమకారులు కేసీఆర్ గారి పిలుపు రాత్రిచ్చిండా, పగలిచ్చిండా, పొద్దురిచ్చిండా అని కాదు, ఒక పిలిపిస్తే తెలంగాణ లక్ష్యం సాధించడం కోసము అది ఎంత కష్టాన్నైనా ముద్దాడినాం, కష్టాన్ని భరించినాం. దాంట్లో భాగంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారు కూడా చాలా కష్టపడారు తెలంగాణ రాష్ట్రం కోసం. కేసీఆర్ ఇచ్చిన పిలుపులో కమిట్మెంట్గా పనిచేసిన నాయకుడు, గొప్ప నాయకుడు. అక్కడ ప్రజల ప్రేమలు, అనుబంధాన్ని పంచుకొని ఉన్న వ్యక్తి, ఒక రైతు బిడ్డ, మెయిన్ ఒక రైతు బిడ్డ. అదేవిధంగా మానుకోట ఉద్యమం అప్పుడు అదొక అసలు ఊహించలేని ఉద్యమం. అది రాళ్లతోని, కర్రలతోని దాడి చేస్తున్న క్రమంలో, అది వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా కాబట్టి తనే నాయకత్వం వహించడం, మేమంతా పోతున్న క్రమంలో మేము కూడా హసన్పర్తిలో, అంటే మీరు కూడా మీడియా కూడా మాకు సహకరించింది, హసన్పర్తి దగ్గర మేము కూడా దాడిలో. కానీ అప్పటికే తనకు, సుదర్శన్ రెడ్డి అన్నకు తలకు దెబ్బ తగిలింది, కాళ్ళు కూడా మలుచుకొని పడ్డాడు, కాళ్ళు ఇరిగినాయని ప్రచారం కూడా వచ్చింది. అసలు అప్పుడే తనకు విపరీతమైన దెబ్బలు తగిలినాయి. అంటే ఒక టార్గెట్ చేసిండ్రు. ఎట్లా అంటే ఒక జిల్లా అధ్యక్షుడిగా ఈయనను ఒత్తి పెడితే ఇక్కడ ఇక లేపటోళ్ళు ఎవరు ఉండరు, అంటే కేసీఆర్కు కమిట్మెంట్ నాయకుడు అనే ఒక కక్షతోని ఆనాడు అధికార పార్టీ వాళ్ళు సుదర్శన్ రెడ్డి అని టార్గెట్ చేసినా కానీ అనకకుండా, జనకకుండా తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం, నా నాయకుడు నాకు పిలిపించినప్పుడు నేను పనిచేయాలని ప్రజలందరినీ ఏకం చేస్తూ ఉద్యమాన్ని నడిపిన ఒక గొప్ప నాయకుడు ఇవాళ సుదర్శన్ రెడ్డి అన్న గారు. మేము రాష్ట్ర కమిటీలో, జిల్లా కమిటీలో, ఉద్యమ కాలంలో ఇక్కడ ఈటల రాజేంద్రన్న గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు మేమందరం కూడా కలిసి పని చేసుకునే వాళ్ళం, కలిసి మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఏనాడు కూడా ఎంత పెద్ద కష్టం వచ్చినా మాకు తెలంగాణ రాష్ట్రం ముందు ఆ కష్టం మాకు పనికి రాలే. మేము ఎన్నడూ తినకున్నా కానీ అసలు ఇలా మేము తినలేదు అనే ఆలోచన రాలేదు. తెలంగాణ గోల్ తెలంగాణ అట్లా పనిచేసిన బిడ్డలం. కానీ వాళ్ళ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న తను జడ్పీటీసీగా పనిచేసిండు, తర్వాత ఎమ్మెల్యేగా పనిచేసిండు. కేసీఆర్ గారు ఒక ఉద్యమకారులకు ఎంత అవకాశం ఇవ్వాలి అంత ఇచ్చిండు. ఇచ్చినందుకు తన మాటను కాదనకుండా పార్టీకి, తనకు ఒక నమ్మకం గల వ్యక్తిగా, నాయకుడిగా ఉన్నాడు. కానీ ఇవాళ అనారోగ్యంతో చనిపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే నాతోటి ఒక తెలంగాణ ఉద్యమకారుడు, మేము ఎమ్మెల్యేలం అవుతామనో, ఎంపీలం అవుతామనో ఎక్కడ కూడా మేము అనుకోలే. మేము తెలంగాణ రాష్ట్రాన్ని తేవాలని ఒక సంకల్పంతో పనిచేసిన వాళ్ళం. ఇలా కుటుంబాలే లాస్ అయినాయి. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు చనిపోతే ఎలా ఉండాలి ఆ కుటుంబానికి అండదండగా అనేది కేసీఆర్ గారి నుండి మొదలుకుంటే, గ్రామ స్థాయి కార్యకర్తలు ఇవాళ ఆయన అడ్డం పడ్డ కానుడి మొదలుకుంటే, యశోద హాస్పిటల్ ఇవాళ అంతిమ యాత్రలో కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా బుడిగ శోభక్క గాలన్న పక్షాన నేను థ్యాంక్స్ చెప్తున్నా. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి అన్న గారి చావుకు, అంటే తన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ, ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మరొకసారి ఆ దేవుని వేడుకుంటూ, కేసీఆర్ గారు తప్పకుండా ఆ కుటుంబానికి అండదండగా ఉండాలని, చిన్నపిల్లలు కాబట్టి అండదండగా ఉండాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక ఉద్యమకారురాలుగా కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ తెచ్చిన బిడ్డగా కేసీఆర్ గారికి నేను బుడిగ శోభక్క గాలన్నగా విజ్ఞప్తి చేస్తున్నా. సుదర్శన్ రెడ్డి కాదు, ఇవల్ల
ఏ కార్యకర్త మన టీఆర్ఎస్ జెండా పట్టుకున్న కార్యకర్త ఎవరికి ఆపదొచ్చినా కష్టం వచ్చినా తప్పకుండా కల్వకుంట్ల కుటుంబం దిగచ్చి ఆదుకోవాలని, అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతి చేకూరుతుందని నేను మనసారా కేసీఆర్ గారిని వేడుకుంటూ, మరొకసారి తెలంగాణ ఉద్యమకారులకి ఎంత ఘనంగా నివాళులర్పించాలో ఇవాళ సుదర్శన్ రెడ్డి అన్న ఒక మాజీ జిల్లా అధ్యక్షుడు, ఒక జడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఉద్యమ చరిత్ర ఉన్న వ్యక్తి, దెబ్బలు పడ్డ వ్యక్తి, తను ఒక సభలో ఏడ్చుకుంటేనే నా రైటు కన్ను మానవాడ దెబ్బలకి నా కన్ను కనబడకుండా పోయింది, మీరు ఏమనుకోకండి అని మనసు పూర్తిగా ఏడుస్తూ బాధను వెళ్ళబుచ్చిండు. బాధాకరమైన విషయము. మరొకసారి వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి. సుదర్శన్ రెడ్డి అన్న ఆత్మకు శాంతి చేకూరాలని బుడిగే శోభక్క గాలన్న మరొకసారి వాళ్ళను భగవంతుని వేడుకుంటున్నాను. సో మొత్తానికి ఉద్యమ సహచరునిగా అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ అనేక కష్టాలని నష్టాలని తట్టుకొని కేవలం ఒక పిలుపు ఇస్తే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ముందు ఆ కష్ట నష్టాలన్నీ కూడా భరించుకుంటూ ముందుకెళ్ళినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. వారి ఉద్యమ సహచర కాలం నుంచి జరిగినటువంటి ఘటనలు గుర్తు చేస్తూ ఎమోషనల్గా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వారి కుటుంబాన్ని ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆదుకోవాలి. ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడ్డప్పటి నుంచి మొదలు పెడితే అంతిమయాత్ర వరకే అడుగడుగున అండదండలు అందిస్తున్నటువంటి పరిస్థితిని గుర్తు చేస్తూ ఇలాంటి కష్టం నష్టం అనేక మంది ఉద్యమకారులు చవిచూశారు, అందులో సుదర్శన్ రెడ్డి గారు ఒక్కరు అని చెప్పేసి వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.